బగ్గనే మోపారు కదా గీ సైబర్ నేరగాళ్ళు ఎవ్వరిని వదులుతలేరు. గీ ఎమ్మెల్యేనే బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే మామూలు పబ్లిక్ పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించురి. చెప్పుకున్నోళ్ళు కొంతమంది, చెప్పుకోనోళ్ళు కొంతమంది, అందరికీ సార్ లెక్క ఉండరు కదా. ఎవలా సారు, ఆ సార్కి ఏమైంది అంటారా? చూడురి మీరే. ఈ నడుమ పెయ్యలవకుండా పైసలు సంపాదించే సైబర్ నేరగాళ్ళు ఎక్కువయ్యారు కదా. వాళ్ళు ఎవ్వరు నిష్పెడతలేరు, పబ్లిక్ నిష్పెడతలేరు, పొలిటికల్ నాయకులు నిష్పెడతలేరు, పోలీసు వాళ్ళు నిష్పెడతలేరు. ఎవరికి వాడితే వాళ్ళకే వీడియో కాల్స్ చేస్తున్నారు, న్యూడ్ బొమ్మలు చూపిస్తున్నారు, రికార్డు చేస్తున్నారు. మళ్ళా వాళ్ళకే పంపి నువ్వు పైసలు కొడతావా లేకపోతే ఈ వీడియో మొత్తం అంత వైరల్ చేయాలా, మీ వాళ్ళకి పంపాలా అని చెప్పేసి బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో కానీ ఎవరికి సైబర్ నేరగాళ్ళ నుంచి ఇట్లాంటి ఫోన్లు వచ్చినా, ఇట్లాంటి వీడియో కాల్స్ వచ్చినా అటెండ్ చేయొద్దు. అనుమానాస్పదమైనటువంటి కాల్ అయితే పోలీసు వాళ్ళకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సైబర్ నేరాలని అరికట్టేటువంటి దాంట్లో చాలా కఠినంగా ఉన్నారు. చాలా కఠినమైనటువంటి పద్ధతుల్లో నిర్ణయాలు ఉన్నాయి. ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా ఈ సైబర్ నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళు ఎక్కడ దాగున్నా తీసుకొచ్చేసి చట్టపరంగా శిక్షించేటువంటి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయటమే కాకుండా అవేర్నెస్ తీసుకొచ్చి ఎడ్యుకేట్ చేసి చైతన్యం కల్పించి సైబర్ నేరాలకు సంబంధించినటువంటి ఎక్కడ ఉత్పన్నమైన స్వేచ్ఛగా పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేసేటువంటి ఒక చైతన్యాన్ని కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఆ చైతన్యంతోనే నేను ఈరోజు కంప్లైంట్ చేసినని చెప్పేసి గర్వంగా చెప్తాను. సప్పుడు నువ్వేం చేసుకుంటావు చేసుకో అని ఉన్న వాళ్ళకు, అలా పక్క పొంటి ఉన్న వాళ్ళకు ఈ వీడియోలు పంపుతున్నారు. అగో ఇప్పుడు గట్లనే అయింది కాంగ్రెస్ పార్టీ నగరేకల్ వేముల వీరేశం సారుకు. నైట్ ఎవరో ఫోన్ చేసిరాట. అరే ఎవరో పాపం ఆపదలు ఉండొచ్చా అని చెప్పేసి సారు ఫోన్ లేపితే అందులో మొత్తం న్యూడ్ కాల్స్ ఉన్నాయంట. 30 సెకండ్ల పాటు వీడియో రికార్డ్ చేసుకొని మీదికెళ్ళి మళ్ళా పంపి నువ్వు పైసలు కొట్టి సార్ అంటున్నారంట. ఈయన సపడే కుక్కుంటోరికి చుట్టుపక్కల వాళ్ళు అందరికి పంపితే అరే ఈ అమ్మాయిలు నన్నే బెదిరిస్తున్నారు అని చెప్పేసి అక్క పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిండు. చెప్పు సారు ఏమైందో. తర్వాత డబ్బులు డిమాండ్ చేయటం అనేటువంటిది జరిగింది. నేను పోలీసు వాళ్ళకి ఎందుకు రిపోర్ట్ చేసిందంటే రాష్ట్రంలో ఉండేటువంటి ఏ వ్యక్తికైనా ఇట్లాంటి ఫోన్లు వచ్చినప్పుడు మీరు అప్రమత్తమై రిప్లై ఇవ్వకుండా ఆ ఫోన్ మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ వారు విసిరినటువంటి అంశాలలో మీరు తెలిసో తెలియకో అందులోకి వెళ్ళి బాధపడకుండా డబ్బులు పోగొట్టుకోకుండా అప్రమత్తంగా ఉంటూ సంబంధించినటువంటి మీ ఏరియాలో ఉండేటువంటి పోలీసు వాళ్లకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. అవు గదన్నట్టు ముచ్చట. ఎవరన్నా గిట్నే వీడియో కాల్ చేస్తే లేపకూర్రి, డబ్బులు అడిగితే అస్సలు భయపడకూర్రి, సక్క పోయి పోలీస్ స్టేషన్ లోనే నా లెక్కనే కేసు పెట్టిర్రి. మన సర్కారు చూసుకుంటది, పోలీసు వాళ్ళు వాళ్ళను అరుచుకుంటారు. అందరికి ఇట్లనే సక్క పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయిర్రి, మన పోలీసు వాళ్ళు ఉన్నారు అరుచుకుంటారు అని చెప్తున్నాడు సారు. గీ ఎమ్మెల్యే సార్నే బెదిరించినాక దొంగబడి వాళ్ళను తొందరగా పట్టుకొని ఇగో గిట్లా మేము పట్టుకుంటామని చెప్పేసి సామాన్యమైన ప్రజలకు ధైర్యాన్ని ఈరి సార్లు అనబడుతున్నారు. గీ ముచ్చటరికైన సామాన్యమైన పబ్లిక్.